వెల్కమ్ టు ద ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్లాస్. సో ఈ క్లాస్లో నేను మీకు జామెట్రిక్ కన్స్ట్రక్షన్స్లో హౌ టు డ్రా ద ట్యాంజెంట్స్ టు ద సర్కిల్స్. సో సర్కిల్స్కి ట్యాంజెంట్స్ ఎలా డ్రా చేయాలి అన్నది ఈ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ దిస్ క్లాస్ మీరందరూ కూడా దీనికి ముందున్న క్లాసు కంపల్సరీగా చూడాల్సి ఉంటుంది. జామెట్రిక్ కన్స్ట్రక్షన్స్లో ఇంకో 2 పార్ట్లు ఉన్నాయి కదా, ఆ 2 పార్ట్లు కూడా చూసి ఉంటే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ 2 పార్ట్లలో మీకు సో లైన్ని ఈక్వల్ పార్ట్స్ని బైసెక్టింగ్ ఏ లైన్, బైసెక్టింగ్ ఎన్ యాంగిల్, సో డివైడ్ స్ట్రైట్ లైన్ ఇంటూ ద ఎనీ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్, సో బైసెక్టింగ్ ఎన్ ఆర్క్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అవి ఫండమెంటల్స్ అనమాట దీనికి. సో బైసెక్షన్ దట్ ఈస్ ద ఈక్వల్గా ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ని ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ఎలా బైసెక్ట్ చేయాలి. సో ఈ బేసిక్స్ అన్నీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ పార్ట్ 1, పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి అవి మీరు కంపల్సరీగా చూడండి. సో ఎందుకంటే ట్యాంజెంట్స్ డ్రా చేసేటప్పుడు మనము ప్రతిదాన్ని బైసెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఒక లైన్ని బైసెక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ మీరు ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు నౌ వీఆర్ మూవింగ్ టు ద ట్యాంజెంట్స్. సో ట్యాంజెంట్, సో ఏదైనా ఒక సర్కిల్కి మనము ఒక ట్యాంజెంట్ డ్రా చేయాలని, దిస్ ఈజ్ ద ట్యాంజెంట్, దిస్ ఈజ్ ద సర్కిల్, సో దిస్ ఈజ్ ద ట్యాంజెంట్. సో ఒక పాయింట్ని సర్కంఫరెన్స్ మీద ఏదో ఒక పాయింట్ని టచ్ చేసుకుంటా దానికి ఆ పాయింట్కి పెర్పెండిక్యులర్గా డ్రా చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ట్యాంజెంట్. సో ఇక్కడ ఈ ట్యాంజెంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాంజెంట్స్ కన్స్ట్రక్ట్ చేయడం, డ్రా చేయడం నేను చెప్తాను. ఇందులో ఫస్ట్ ఏంటంటే ట్యాంజెంట్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సపోజ్ ఏదైనా ఒక సర్కిల్ తీసుకొని ఆ సర్కంఫరెన్స్ మీద ఒక పాయింట్ని, సపోజ్ ఇది సర్కిల్ అనుకుంటే ఈ సర్కంఫరెన్స్, ఈ సర్కిల్ అనుకుంటే ఈ పాయింట్ మీద సర్కిల్. సో రెండోది ఏంటంటే ట్యాంజెంట్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ఇట్. సపోజ్ ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ పాయింట్, ఇక్కడ నుంచి మనం ఎలా ట్యాంజెంట్స్ డ్రా చేయాలి. ఇందాక దానిలో ఎలా ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది, సో ఈ సర్కిల్ మీద ఇక్కడ పాయింట్ పీ పెట్టుకొని ఇలా డ్రా చేసాం. కానీ ఈ సర్కిల్కి వచ్చినప్పటికి ఎక్కడెక్కడ పాయింట్ పీ పెట్టుకొని ఎలా ట్యాంజెంట్స్ డ్రా చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎక్స్టీరియర్ ట్యాంజెంట్. సో ఎక్స్టీరియర్ కామన్ ట్యాంజెంట్, కామన్ ట్యాంజెంట్ టు ఈక్వల్ అండ్ అన్ఈక్వల్ సర్కిల్స్ ఆఫ్ రేడియసెస్. సపోజ్ ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి, సో ఈ 2 సర్కిల్స్ డిఫరెంట్ డయామీటర్స్ ఉన్నాయి, ఇదొక రేడియస్, ఇదొక రేడియస్. సో ఇదో డయామీటర్తో ఉంది. సపోజ్ దిస్ ఈజ్ ద స్మాల్ డయామీటర్, దిస్ ఈజ్ ద బిగ్ డయామీటర్. ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ ఈక్వల్ సర్కిల్స్, 2 ఈక్వల్ డయామీటర్స్తో ఉన్నాయి. సో ఇప్పుడు వీటికి ఎక్స్టీరియర్ ట్యాంజెంట్, దిస్ ఈజ్ ద అంటే ఈ ట్యాంజెంట్ బోత్ ద సర్కిల్స్ని టచ్ చేస్తూ డ్రా చేస్తుంది. ఇది కూడా బోత్ ద సర్కిల్స్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తూ ఎలా డ్రా చేయాలి. సో ఇప్పుడు ట్యాంజెంట్ అన్నది సర్కిల్ని కట్ చేయకూడదు, ఓన్లీ ఆ సర్కంఫరెన్స్ని అలా జస్ట్ టచ్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయాలి. సో అది ప్రొసీజర్. అలాగే ఇక్కడ ఈక్వల్ డయామీటర్ సర్కిల్స్ మీద ఎలా ట్యాంజెంట్స్ డ్రా చేయాలి. దిస్ ఈజ్ ద ఎక్స్టీరియర్ ట్యాంజెంట్ అంటాం. సో దీస్ ఆర్ ద ఇంటీరియర్ ట్యాంజెంట్స్. చూసారు కదా, ఇంటీరియర్లో ఎలా డ్రా చేయాలి. సో ఇంటీరియర్ కామన్ ట్యాంజెంట్ టు ద 2 ఈక్వల్ అండ్ అన్ఈక్వల్. దిస్ ఈజ్ ద 2 ఈక్వల్ సర్కిల్స్, దిస్ ఈజ్ ద 2 అన్ఈక్వల్ సర్కిల్స్. సో మీరు ఒక్కటి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఉన్నవన్నీ కూడా చాలా ఈజీ ప్రొసీజర్. ఇది కామన్గా మనకి ఎగ్జామ్లో కూడా ఇది ఎక్కువ ఇస్తూ ఉంటాడు కాబట్టి మీరు జాగ్రత్తగా చూడాలి. సో ఈక్వల్, ఇక్కడ ఫస్ట్ది ఏంటంటే ట్యాంజెంట్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ ఏ పాయింట్. సో సర్కిల్ మీదే ఒక పాయింట్, అలాగే అవుట్ సైడ్ ద సర్కిల్, ఈ సర్కిల్కి అవుట్ సైడ్గా ఒక పాయింట్ పెట్టి, అలాగే ఎక్స్టీరియర్ ట్యాంజెంట్ టు అన్ఈక్వల్ ఈ సర్కిల్ ఆఫ్ రేడియస్, ఈక్వల్ సర్కిల్ ఆఫ్ రేడియస్. దిస్ ఈజ్ ద ఇంటీరియర్ ట్యాంజెంట్. సో ఇంటీరియర్ ట్యాంజెంట్ టు ద ఈక్వల్ సర్కిల్ ఆఫ్ డయామీటర్స్, అలాగే దిస్ ఇస్ ద. సో ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్కి వద్దాం. సో ఫస్ట్ పార్ట్లో ఏంటంటే ట్యాంజెంట్. ఓకే, సో ఏదైనా ఒక సర్కిల్ తీసుకుందాం, సపోజ్. సో దిస్ ఈజ్ ద సర్కిల్. ఇప్పుడు ఫస్ట్ కేసు ఏంటి, ఫస్ట్ కేసు మనకి తీసుకుందాం. ఫస్ట్ కేస్, సో ట్యాంజెంట్ to the circle, ఇది ఎక్కడ ఉంది, పాయింట్, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ఇట్స్ సర్కంఫరెన్స్. సో
సర్కంఫరెన్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇది సర్కిల్ కదా, ఈ సర్కిల్లో ఏదో ఒక పాయింట్ దగ్గర మనం P/P అని పెట్టుకుంటాం. ఆ పాయింట్ నుంచి మనం ఎలా డ్రా చేస్తాం. సపోజ్ ఇప్పుడు చూస్తే మనము సో దీనికి సెంటర్ లైన్ ఒకటి మనం ఎలా కావాలంటే డ్రా చేద్దాం. సో ఇక్కడ దిస్ ఈజ్ ద సెంటర్ ఫర్ దిస్ ఈజ్ ద సెంటర్. సో ఎక్కడో ఒక దగ్గర నేను పాయింట్ తీసుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ నేను దిస్ ఈజ్ P అనే ఒక పాయింట్ తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు P అనే పాయింట్ తీసుకొని నౌ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఏ లైన్. సో సెంటర్ని నేను O అని అంటున్నాను. సో ఇక్కడ ఒక పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ మీద, ఈ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ మీద ఇక్కడ ఒక పాయింట్ నేను డ్రా చేసి, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేను ఒక లైను డ్రా చేస్తున్నాను. O to P కలుపుతున్నాను. సో O to P, సో O నుంచి Pకి ఇలా డ్రా చేశాను. ఓకే. సో ఇలా ఒక లైన్ డ్రా చేశాను. ఓకే. సో O to P నేను లైన్ డ్రా చేశాను. సో O to P నేను లైన్ డ్రా చేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎగ్జాక్ట్గా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను ఏం చేయాలంటే, సో O to P మనకి రేడియస్ ఇచ్చాడు. ఒక రేడియస్ పట్టుకుంటాం, R1 పట్టుకుంటాం. సో O to P రేడియస్ పట్టుకొని సో Pని సెంటర్గా చేసి సో ఒక ఆర్క్ మనం డ్రా చేయాలి. సో ఎంత ఉంటుందండి, OP ఎంత ఉందో ఇటుపక్క కూడా అంతే ఒకటి తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఎక్కడ దీన్ని Pని సెంటర్ చేసి, సో OPని మనం కాంపాస్తో పట్టుకుంటాం. OPని ఎంతో, సపోజ్ ఇది 30 అని ఇచ్చాడు, రేడియస్ 30 అని ఇచ్చాడు. అంటే OP ఎంత పట్టుకోవాలి, 30 పట్టుకొని Pని సెంటర్గా చేసుకొని సో ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తాం. Pని సెంటర్గా చేసుకొని ఒక ఆర్క్ డ్రా చేస్తాం. సపోజ్ నేను ఇప్పుడు ఒక ఆర్క్ Pని సెంటర్గా చేసుకొని ఒక ఆర్క్ డ్రా చేసి ఈ లైన్ కట్ చేశాను. నేను ఏం చేశాను, ఫస్ట్ నేను నార్మల్గా సర్కిల్ డ్రా చేసి సెంటర్ని లొకేట్ చేసి ఏదో ఒక పాయింట్ ఎక్కడైతే ఇలా వస్తుంది లైన్, ఓకే, ఇక్కడ ఒక పాయింట్ని లొకేట్ చేసి ఇప్పుడు ఆ పాయింట్కి నేను P అని పెట్టి ఈ ఓని Pని లైన్ డ్రా చేస్తూ దీన్ని ఇలా ఎక్స్టెన్షన్ చేశాను. ఈ లైన్ని ఎక్స్టెన్షన్ చేసి సో O నుంచి Pకి సేమ్ ఆల్రెడీ మనకి ఎంతో ఇచ్చాడు కదా, లేకపోతే ఇవ్వకపోతే ఇది ఎంతో కాంపాస్తో ఈ రేడియస్ని మనం పట్టుకొని ఇలా పట్టుకొని ఈ లైన్ని మనం ఎక్స్టెన్షన్ చేసిన లైన్ని ఇక్కడ మనం ఏం చేస్తాము, జస్ట్ కట్ చేసాం. సో ఇక్కడ కట్ చేసిన తర్వాత సో ఇప్పుడు దీనికి మనం ఒక పాయింట్ పెడదాం. సో ఇది P అనుకున్నాం కాబట్టి దెన్ వీ గో ఫర్ దిస్ యాజ్ ఏ Q. ఓకే. సో Q అని తీసుకుందాం, PQ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనకి ఈ లైన్ కావాలనుకుంటే ఇక్కడతో మనకి ఈ లైన్ ఇక్కడతో చెరిపేస్తున్నాను నేను. సో ఇది నాకు ఇక్కడతో దిస్ ఈజ్ Q, దిస్ ఈజ్ ఓకే. ఇప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు ఇది ఒక ఈక్వల్ లెంగ్త్ ఆఫ్ లైన్. ఇప్పుడు దీన్ని మనం బైసెక్ట్ చేయొచ్చు కదా. ఈ లైన్ వచ్చింది కదా. సో ఈ లైన్ని మనం బైసెక్ట్ చేద్దాం. బైసెక్ట్ చేసే ప్రాసెస్ మీకు ఫస్ట్ లెసన్లో నేను చెప్పాను. ఏదైనా ఒక లైన్ని మనం బైసెక్ట్ చేయాలంటే ఏంటి ప్రొసీజర్, మనకి ఏదైనా ఒక లైన్ చేయాలనుకుంటే సో సపోజ్ ABని మనం బైసెక్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు మనం కాంపాస్తో మినిమం దీని సెంటర్ కన్నా ఎక్కువ తీసుకోవాలి. సెంటర్ ఇది అనుకోండి, కొద్దిగా ఎక్కువ రేడియస్ పెట్టుకొని ఎక్కడో ఆర్కు అలాగే B నుంచి ఎక్కడో ఇలా కట్ చేస్తాం. ఎలా కట్ చేస్తున్నాం ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తున్నాను. సో A నుంచి ఇలాగొకటి కట్ చేశాను. అలాగే Bని సెంటర్గా పెట్టుకొని ఇలాగొకటి సెంటర్. సో ఇప్పుడు ఏమవుతుంది నాకు, సో జస్ట్ ఐ వాంట్ టు సో దిస్ ఈజ్ ద బైసెక్షన్. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ABని 2 లైన్ల కింద చేయడం. ఓకే కదా. సో ఇప్పుడు ఇదే ప్రొసీజర్ని ఐ వాంట్ టు అప్లై. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, బైసెక్ట్ OQ. సో విత్ ద ప్రొసీజర్, మనకు ఓల్డ్ ప్రొసీజర్ ఉంది కదా, అంటే ఏం చేయాలి, సో ఇప్పుడు ఏం చేయాలి, సో OP కన్నా ఎక్కువగా PQ కన్నా ఇలా మనం పెట్టుకొని జస్ట్ మనం బైసెక్షన్ చేస్తున్నాం. బైసెక్షన్ ఎలా చేస్తున్నామండి, ముందు Qని పెట్టుకొని కొద్దిగా ఎక్కువ ఎక్కడెక్కడ ఇలా కట్ చేస్తాం. అలాగే దీన్ని ఇక్కడ ఎలాగా కట్ చేస్తాం. సో ఇలా మనం కట్ చేస్తే ఓకే. ఇప్పుడు అంటే మనం బైసెక్ట్ చేసినప్పుడు రూల్ ఏంటి, సో మోర్ దాన్ దిస్ పెట్టాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మోర్ దాన్ అంటే ఇప్పుడు R ఎంత ఉండాలి, R2 ఎంత ఉండాలండి, ఎంత ఉండాలి, మోర్ దాన్ OP ఆర్ PQ. సో పట్టుకొని ఇప్పుడు ఫస్ట్ సెంటర్గా ఏం పెట్టాలి, ఐదర్ O ఆర్ Q, ఏదో ఒకసారి O సెంటర్గా, ఒకసారి
ఓ అండ్ క్యూ, ఆర్క్యూ కాదు. సో ఓ పట్టుకొని ఇక్కడ నేను ఓ పట్టుకొని ఇక్కడ ఒక బైసెక్ట్ ఇలా చేశాను. సో క్యూ పట్టుకొని ఇలాగ ఒక బైసెక్ట్ చేశాను. సో ఇప్పుడు నాకు పాయింట్స్ ఇక్కడ ఏమొచ్చింది, A1, ఈ పాయింట్ B1 వచ్చింది. జస్ట్ నౌ ఐ డ్రా దిస్ లైన్, A అండ్ Bని కలుపుతున్నాను చూడండి. సపోజ్ దిస్ ఈజ్ A అండ్ B కలిపాను, ఓకేనా. సపోజ్ నేను ఇక్కడ కొద్దిగా బాగా డ్రా చేస్తాను. ఓకే, సో కొద్దిగా టిగ్గా డ్రా చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ద tangent line. ఓకే, సో దిస్ ఈజ్ ద ట్యాంజెంట్ లైన్. సో ఇక్కడ ట్యాంజెంట్ లైన్ ఏమైంది మనకి, ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్గా మనం డ్రా చేస్తున్నాం, ఓకేనా. సో ఇది మనం ఎగ్జాక్ట్గా మనం A to Bని కలిపి, ఇప్పుడు మనం ఎలా ప్రొసీజర్ ప్రతి ఒక్కరికి అర్థమైంది కదా. సో ఫస్ట్ మనం ఒక సర్కిల్ డ్రా చేసి, తర్వాత ఏం చేసాము, ఒక Pని లొకేట్ చేసాం. సో ఏదో ఒక పాయింట్ ఎక్కడైనా పెట్టవచ్చు. సో కలిపి అక్కడ సపోజ్ ఇక్కడ పెడితే ఇలా డ్రా చేస్తాం. సపోజ్ ఇక్కడ పెట్టాను కాబట్టి నాకు కన్వీనియంట్గా సో ఇలా ఒక లైన్ ఇలా ఎక్స్టెన్షన్ చేశాను. లైన్ ఎక్స్టెన్షన్ చేసి OP ఎంత రేడియస్ ఉందో ఆ రేడియస్ తీసుకొని Pని సెంటర్గా చేసి ఇక్కడ ఈ లైన్ మనం డ్రా చేసిన లైన్ ఇక్కడ ఆర్క్ చేసి దాన్ని Q అని పెట్టుకున్నాం. సో ఈ PQని AB లైన్ని మనం ఎలా బైసెక్ట్ చేసామో సో అలాగా బైసెక్ట్ చేసి దీన్ని ఇలాగ ఒక లైన్ మనం చేస్తే ఆ లైన్ ఏం చేస్తుందండి, ఎగ్జాక్ట్గా ఈ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ని జస్ట్ టచ్ చేస్తూ వస్తుందన్నమాట. సో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ట్యాంజెంట్ లైన్ టు ద సర్కిల్. సో ఇప్పుడు ఏం చేసాం, ఒక పాయింట్ని సర్కంఫరెన్స్ మీద పెట్టి మనం డ్రా చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ దానిలో చూద్దాం. నెక్స్ట్ దానిలో మనం ఏం చూద్దామంటే, సో సపోజ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ ఈ సర్కిల్ డ్రా చేశాను. సో ఇక్కడ ఈ సర్కిల్ డ్రా చేసి ఓకే నౌ ఐఎమ్ గోయింగ్ టు సో పీ పెట్టా ఇక్కడ, దిస్ ఈజ్ O. ఇప్పుడు ఒక పాయింట్ ఎక్కడో అవుట్ సైడ్ ఇక్కడ రాస్తున్నాను కదా. సో ట్యాంజెంట్ from a point outside from the circle. సో ఇప్పుడు నేను ఇక్కడ O పెట్టాను కాబట్టి దిస్ ఈజ్ O పెట్టాను. ఇక్కడ ఏదో ఒక పాయింట్ తీసుకుంటున్నాను. ఎక్కడ తీసుకుంటున్నానండి, నేను బయట ఎక్కడో తీసుకోవాలి. సో బయట నేను ఎక్కడ తీసుకుంటున్నాను, సపోజ్ ఇక్కడ ఎక్కడో తీసుకున్నాను, ఇక్కడెక్కడో P తీసుకున్నాను. దిస్ ఈజ్ P. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, O to Pని నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సో O to Pని ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే, సో O to P లైన్ డ్రా చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి, సో O to Pకి ఒక లైన్ డ్రా చేసి దీన్ని ఎగ్జాక్ట్గా బైసెక్ట్ చేయాలి. ఎక్కడ ఏం చేంజ్ చేయాలి, సో O to Pని బైసెక్ట్ చేయాలి. సో మనకి ఇది ఎంత P ఎక్కడ తీసుకున్నామన్నది సపోజ్ 70 ఇచ్చాడు అనుకోండి, లేకపోతే 80 ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఎలా ఇస్తాడంటే డ్రా ఏ tangent from the tangent to the circle. So tangent to the circle of radius 30 from a point 80 mm from the center. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 80 mm అని ఇచ్చాడు అనుకోండి, ఏమవుతుంది, సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి సో 80 mm పెట్టేసుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడికి. సో అలా ఇస్తాడు. లేకపోతే మనకి సపోజ్ ఏదో 78.2 ఇచ్చాడు ఇక్కడ నుంచి ఇక్కడికి. సో మనకు బైసెక్షన్ తెలుసు కదా. సపోజ్ ఏని బీని ఇక్కడ ఓపీకి మనం బైసెక్ట్ చేసి ఇందాక ప్రొసీజరే మళ్ళీని. సో బైసెక్ట్ చేయడం అంటే తెలుసు కదా. సో ఓపీ కన్నా మోర్ దాన్ కొద్దిగా రేడియస్ పెట్టుకొని ఇక్కడ ఒక సర్కిల్ ఇదొకటి ఇక్కడ ఒక ఆర్క్ కట్ చేసి దాన్ని కరెక్ట్గా సెంటర్ చేసేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను చేసిన ఓన్ సెంటర్గా తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేశాను, ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేశాను. అలాగే పీని సెంటర్గా చేసుకొని ఇక్కడ ఒక ఆర్క్ ఇలా కట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని బైసెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే, ఇది కొద్దిగా పక్కకి వెళ్ళింది చూడండి. ఓకే, లైన్ డ్రా చేశాను. ఇప్పుడు దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ మిడ్ పాయింట్ని లొకేట్ చేశాను. మిడ్ పాయింట్ ఏదన్నాను, సపోజ్ ఇక్కడ మనం సో ఇది ఏ అనుకుందాం. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే
ఇప్పుడు ఏని అంటే ఇక్కడ మీకు డయాగ్రామ్లో ఓఏ కొద్ది దూరము ఇది కొద్ది దగ్గరగా కానీ మీరు కన్సిడర్ చేయండి. దిస్ ఈజ్ ద ఓపీకి మిడ్ పాయింట్ ఏ అనమాట. ఓకే, ఓపీకి మిడ్ పాయింట్ ఏ కాబట్టి ఇప్పుడు ఏని సెంటర్గా తీసుకొని ఒక సర్కిల్ మనం డ్రా చేద్దాం. సో ఏని సెంటర్గా తీసుకొని ఒక సర్కిల్ మనం డ్రా చేద్దాం. ఓకే, ఏని సెంటర్గా తీసుకొని సో అంటే ఇప్పుడు ఇది ఇక్కడికి సేమ్ కాబట్టి ఒక సర్కిల్ ఎలా వస్తుంది కదా. ఓకే, ఒక సర్కిల్ ఎలా వస్తుంది, ఎలా వస్తుంది. ఓకే, సో నేను డ్రా చేస్తాను, కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఓకే, కరెక్ట్గా రాలేదు. ఓకే, ఏదో ఒక సర్కిల్ నేను డ్రా చేశాను, కొద్దిగా పెద్దదైంది ఇది సర్కిల్. అంటే యాక్చువల్గా నేను ఇలా డ్రా చేసినప్పుడు నేను ఇది యూజ్ చేయలేను. సో ఓకే, ఇప్పుడు ఎలా డ్రా చేశాను, ఒక సర్కిల్ డ్రా చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కడ కలుస్తుందండి, ఇక్కడ పాయింట్స్ లొకేట్ చేయండి. ఇక్కడ ఒక పాయింట్ లొకేట్ చేయండి. ఈ సర్కిల్ని ఇది ఇక్కడ ఒక పాయింట్ లొకేట్ చేయండి. సపోజ్ దీన్ని బి అని ఒకటి, సి అని ఒకటి లొకేట్ చేయండి. ఇప్పుడు ఎక్కడి నుంచి మనం డ్రా చేస్తున్నాం అంటే ఎక్కడి నుంచి కదా డ్రా చేస్తున్నాం. సో జస్ట్ ఎక్స్టెండ్ ద లైన్స్. సో దీస్ ఆర్ ద లైన్స్. ఓకే, పి నుంచి బికి కలపండి. ఓకే, సో పి నుంచి ఇదో లైన్. సో దీస్ ఆర్ ద ట్యాంజెంట్స్. ఓకే, సో ఇవి ట్యాంజెంట్స్. అర్థమైంది కదా ఏం చేశాను నేను ఇక్కడ. నేను ఏం చేశాను, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సర్కిల్ డ్రా చేశాను. సర్కిల్ డ్రా చేసి ఒక పాయింట్ సో లొకేట్ చేసుకున్నాను. సపోజ్ పాయింట్ లొకేట్ చేసుకున్నాను. ఇక్కడ ఓ పెట్టాను, ఇక్కడెక్కడో సో పీ పెట్టాను. సో దీని నుంచి ఇలా ఒక లైన్ ఎక్స్టెన్షన్ చేసి ఈ ఓపీని బైసెక్ట్ చేశాను. పీని సెంటర్గా చేసుకొని ఇలా చేసి దీని నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెంటర్ తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేశాను. ఓ సర్కిల్ డ్రా చేసి ఇక్కడ పాయింట్స్ తీసుకున్నాను. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. సో సింపుల్గా నేను ఏం చేశాను, ఇక్కడికి ఇప్పుడు చూసుకుంటే వెరీ సింపుల్. యాక్చువల్గా ప్రొసీజర్ ప్రకారం అయితే ఈ సర్కిల్ని ఎక్కడ డ్రా చేసాయి. ఓకే, చూడండి ఇంతే. ఇదో ట్యాంజెంట్ పి నుంచి. ఓకే, దిస్ ఈజ్ ద ట్యాంజెంట్స్. ఓకే, ఇలా 2 ట్యాంజెంట్స్ డ్రా చేశాను. ఇప్పుడు థర్డ్ వన్. ఓకే, సో ఇప్పుడు మనం థర్డ్ వన్కి వద్దాం. సో థర్డ్ వన్ ఏంటంటే సో ఎక్స్టీరియర్ ట్యాంజెంట్స్ ఇది కొద్దిగా ఎక్స్టీరియర్ ట్యాంజెంట్స్ ఆఫ్ అన్ఈక్వల్ రేడియసెస్. ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. సో కొద్దిగా జాగ్రత్తగా చూడండి. అన్ఈక్వల్ రేడియసెస్ అంటే 2 రేడియస్లు R1 ఒకటి ఉంటుంది, R2 ఒకటి ఉంటుంది. 2 రేడియస్లు తీసుకుంటాం. ఇప్పుడు 2 సర్కిల్స్ తీసుకుందాం మనం. 2 సర్కిల్స్. సో 2 రేడియసెస్. ఓకే, 2 రేడియసెస్. సో ఇప్పుడు ఇక్కడ ఈ 2 సెంటర్ డిస్టెన్స్ మనకి ఇస్తాడు ఇప్పుడు. ఓకే, 2 తాలూకా సెంటర్ డిస్టెన్సెస్. సపోజ్ ఇది సెంటరు, ఈ 2 సెంటర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఒక లైన్ డ్రా చేస్తున్నాం. ఈ 2 తాలూకా సెంటర్ డిస్టెన్సెస్ ఇస్తాడు. ఎలా మనం చూద్దాం. సపోజ్ ఈ సెంటర్ డిస్టెన్స్ 70, 2 రేడియస్లు ఇచ్చి సో మనకి ఏం చేస్తాడు, సెంటర్ డిస్టెన్స్. ఓకే, డిస్టెన్స్ ఇస్తాడు. ఇది మొత్తం మనకు డేటా ఇచ్చిన తర్వాత ఈ సెంటర్ డిస్టెన్స్ తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏం చేయాలి, మనది ఎక్స్టీరియర్ ట్యాంజెంట్ అంటే ఇలా. ఓకే, ఎక్స్టీరియర్ ట్యాంజెంట్ అంటే ఇలా డ్రా చేయాలి. కరెక్ట్గా ఈ 2 సర్కిల్ని టచ్ చేస్తూ ఇదొక ఈ పై నుంచి ఒక లైన్. ఓకే, ఇది కట్ అయిపోతుంది. సో ఇలా ఒకటి. ఓకే, ఇలా ఎగ్జాక్ట్గా ఇలాగ డ్రా చేయాలి. ట్యాంజెంట్స్ ఇలా డ్రా చేయాలి. సో ఇప్పుడు దీనికి ప్రాసెస్ ఏంటి. ఓకే, ఇప్పుడు 2 రకాల రేడియసెస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంకొక రేడియస్ తీసుకోవాలి. ఎంతంటే ఈ పెద్ద సర్కిల్ దగ్గర సపోజ్ దీన్ని నేను సో ఓ అని అంటాను.
సో దిస్ ఈజ్ O1, దిస్ ఈజ్ O2. సో O2ని ఇంకోటి పెట్టుకొని మనం ఇంకొక సర్కిల్ డ్రా చేద్దాం. ఎంత అంటే ఆ సర్కిల్ తాలూకా రేడియస్ R3 ఎంతంటే సో R1 మైనస్ R2. R1 మైనస్ సపోజ్ ఇక్కడ ఈ చిన్న సర్కిల్ ఉంది కదా, దిస్ ఈజ్ R2, దిస్ ఈజ్ R1. ఈ R1 సపోజ్ 50 అనుకోండి, ఇది 30 అనుకోండి. సో 30 మైనస్ ఇది మనకి ఇది. ఇప్పుడు ఒక చిన్న సర్కిల్ ఒకటి డ్రా చేద్దాం. సో చిన్న సర్కిల్ ఒకటి డ్రా చేస్తున్నాను. ఓకే, ఇంకో చిన్న సర్కిల్ డ్రా చేశాను. ఓకే కదా. సో చిన్న సర్కిల్ ఒకటి మీకు డ్రా చేశాను. సో ఈ సర్కిల్ తాలూకా ఇంకా దీని తాలూకా అది కూడా సేమే కదా. ఇప్పుడు చిన్న పొజిషన్ చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఎగ్జాక్ట్గా ఇందాకలాగే బైసెక్ట్ చేయాలి. సో ఏంటి బైసెక్ట్ చేస్తున్నాం మనం? సో ఇప్పుడు చెప్తున్నాను ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం ఏంటి బైసెక్ట్ చేస్తున్నామంటే O1 O2ని లైన్ అనుకుందాం. సపోజ్ దిస్ ఈజ్ ద లైన్. ఈ లైన్ని మనం బైసెక్ట్ చేద్దాం. O1ని సో బైసెక్ట్ చేయాలి. మనం ఏం చేయాలి? బైసెక్ట్ చేస్తే సో O1 నుంచి సెంటర్ తీసుకొని ఇలా ఒకటి, సో ఇలా ఒకటి బైసెక్ట్ చేస్తే ఏం తెలుసు కదా, ఇలా వస్తుంది. సో బైసెక్ట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఒకటి, ఇలా ఒకటి. సో O1 సెంటర్ చేసుకొని ఇదొకటి. ఇప్పుడు నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక లైన్ డ్రా అయింది. ఓకే, సో దీన్ని నేను O3 అని అంటాను. ఇప్పుడు దిస్ ఈజ్ O3 అని అన్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. సో ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా సమానంగా రాలేదు, ఇంకా నేను కొద్దిగా మోడిఫై చేస్తాను దీన్ని. అంటే బైసెక్షన్ నేను చేసినప్పుడు కరెక్ట్గా బైసెక్ట్ చేయలేదు. ఓకే, సో దాదాపు మిడ్ పాయింట్ అంటే ఇక్కడ వస్తుంది కాబట్టి ఇలాగా సపోజ్ ఇలాగ వచ్చింది అనుకోండి, ఇక్కడ కరెక్ట్గా డ్రా చేస్తున్నాను. సో బైసెక్ట్ చేయడం కదా, నేను డైరెక్ట్గా డ్రా చేయడం వల్ల నేను కరెక్ట్గా చేయలేకపోతున్నాను. సో ఈ 2 పాయింట్లు కాదు, దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్, దిస్ ఈజ్ ద O3. ఇప్పుడు ఏంటంటే O3ని సెంటర్ చేసి, ఓకే, సో రేడియస్ ఎంత పెట్టాలి? O2 O3 అంటే ఇది రేడియస్ లేకపోతే ఇది రేడియస్ బైసెక్షన్ అంటే ఏంటంటే ఇది ఎంతో ఇది అంతే, సగానికి సగం చేయడమే కదా. సపోజ్ 80 అని ఇచ్చాడు అనుకోండి, హ్యాపీగా మీరు 40 దగ్గర టిక్ పెట్టుకోండి. ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాల్సిన పని లేదు. కాకపోతే ప్రతి దగ్గర బైసెక్ట్ చేయడం అంటే అన్నోన్ దగ్గర సపోజ్ O2 to O1 మనకి ఏమన్నా 80 అని ఇస్తాడు, అప్పుడు ఇంక ఈ బైసెక్షన్ కావాలి ఏమి ఉండదు. మనం సింపుల్గా సపోజ్ సెంటర్ డిస్టెన్స్ 80 లేకపోతే 90 అన్నాడు అనుకోండి, సో 45 దగ్గర పెట్టేసుకుంటాం. అప్పుడు ఇంక ఈ బైసెక్షన్స్ ఇలా చేయడం ఇదంతా ఉండదు మనకి. సపోజ్ ఇది 90 అని ఇస్తే 45 దగ్గర ఇక్కడ పెట్టేసుకొని ఇప్పుడు ఎక్కడ ఒక సర్కిల్ డ్రా చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ O3ని చేసుకొని అంటే సెంటర్ని చేసుకొని ఒక సర్కిల్ ఇలా డ్రా చేస్తాం. ఓకే, సెంటర్ చేసుకొని ఒక సర్కిల్ మనం డ్రా చేద్దాం. ఓకే, సెంటర్ చేసుకొని ఒక సర్కిల్ మనం సో డ్రా చేస్తాను. ఓకే, సో సెంటర్ చేసుకొని ఒక సర్కిల్ డ్రా చేసినప్పుడు ఇప్పుడు మనకి ఏమైందండి? మనకి ఇప్పుడు ఒక సెంటర్ చేసుకొని మనం సర్కిల్ డ్రా చేసినప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఇది ఇక్కడ ఇంపార్టెంట్ మీకు ఇప్పుడు చూసుకోండి. సో ఇది ఎక్కడెక్కడ ఈ చిన్న సర్కిల్ని మనం ఎక్కడ టచ్ చేసింది? దిస్ ఈజ్ ఇక్కడ టచ్ చేసింది. ఈ పాయింట్స్ 2 చూసుకోండి. ఓకే, ఈ పాయింట్స్ చూసుకొని సపోజ్ ఈ O1 నుంచి సపోజ్ ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ O1 నుంచి P నుంచి ఇలాగ ఒక లైన్, సో దీన్ని పట్టుకొని ఇలాగ ఒక లైన్ డ్రా చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. ఇప్పుడు సో O2 ఇది సపోజ్ ఈ పాయింట్స్కి రెండిట్లకి కూడా నేను పెడుతున్నాను. సో దిస్ ఈజ్ P, దిస్ ఈజ్ Q అనుకుందాం ఈ పాయింట్స్ని. సో O1Pని ఇలా కలిపాను, O1Qని ఇలా కలిపి లైన్ ఇక్కడ వరకు ఎక్స్టెన్షన్ చేశాను. సో లైన్ ఎక్స్టెన్షన్ చేస్తే నాకు ఇక్కడ ఏమొచ్చింది? ఈ పాయింట్స్ సపోజ్ ఇది A, ఇది B వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సపోజ్ ఇక్కడ దీన్ని మీరు ఇలాగ ఒక లైన్ డ్రా చేశారు కదా. ఓకేనా? ఈ లైన్ డ్రా చేశారు కదా, దీనికి ప్యారలల్గా ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. ప్యారలల్గా ఎలా డ్రా చేస్తాం అంటే మీకు తెలిసి ప్రొసీజర్. సపోజ్ మీరు ఇక్కడ ఇది డ్రా చేయడానికి మీ మినీ డ్రాఫ్టర్ని ఫిక్స్ చేసుకోండి.
ఇలాగ మీ మినీ డ్రాఫ్టర్ని లూజ్ చేసి ఈ లైన్కి ఎగ్జాక్ట్గా ఫిక్స్ చేసుకొని ఈ మినీ డ్రాఫ్టర్ని ఇక్కడికి ఇలా ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ ఇలా చేయండి, అంతే ప్యారలల్ లైన్. ఇక్కడ మినీ డ్రాఫ్టర్ని ఇలా ఫిక్స్ చేయండి, ఇక్కడ ఇలా చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేసాము, ఇక్కడ O1 నుంచి B చేసాం కదా, సేమ్ దానికి ప్యారలల్ లైన్ అంతే. ఓకే, ఇక్కడ పీకి ఇలా ఫిక్స్ చేసాం కదా, సేమ్ ప్యారలల్ లైన్ ఇక్కడ ఇంతే. ఓకే, సో ఇది C, ఇది D అందాం. ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఏడీని కలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఏడీని ట్యాంజెంట్. సో ఏడీని సో సిబిని. ఓకే, సో అర్థమైంది కదా ప్రొసీజర్, ఇక్కడ నేను ఏం చేశాను అన్నది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనం ఒక స్మాల్ రేడియస్ R1 స్మాల్ది బిగ్ది తీసుకొని ఇక్కడ మనం ఏం చేయండి, ఈ సెంటర్తో R1 - R2తో ఇది ఒకటి మనం చేసాం, ఒక చిన్న సర్కిల్ డ్రా చేసాం. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సెంటర్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెంటర్ నుంచి ఈ O1 O2 నుంచి ఒక సర్కిల్ డ్రా చేసేసి ఈ చిన్న సర్కిల్ని ఎక్కడ కట్ చేస్తుందో ఆ పాయింట్ల మీదుగా ఇలా ఒకటి ఒక పాయింట్స్. నేను మళ్ళీ చెప్తున్నాను. సపోజ్ ఇది చిన్న సర్కిల్, ఇది పెద్ద సర్కిల్ అనుకుందాం. ఇది సెంటర్లో ఏమవుతుంది, ఇప్పుడు సెంటర్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక సర్కిల్, ఈ R2 - R1. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సెంటర్ చేసి ఇంకొక సర్కిల్. సో సెంటర్ చేసి ఇంకో సర్కిల్ నేను ఏం చేస్తున్నాను, ఈ సెంటర్ చేసి ఇంకొక సర్కిల్ నేను డ్రా చేశాను. ఈ డ్రా చేసినప్పుడు ఏమవుతుంది, ఈ చిన్న సర్కిల్ని ఇక్కడ ఒకటి కట్ చేసింది, ఇక్కడ ఒకటి కట్ చేసింది. సో ఈ లైన్స్ నేను ఏం చేస్తున్నాను, ఇలాగ పెట్టాను. ఓకే, ఇలా పెట్టాను. ఓకే, ఇలాగ ఒక లైను దీన్ని ఎక్స్టెన్షన్ చేశాను, ఈ పాయింట్లను కలుపుకొని ఇక్కడ పాయింట్లు పెట్టాను. సో దీనికి ప్యారలల్గా ఇక్కడ ఒక లైన్ ప్యారలల్ కొట్టాను. ఇక్కడ మినీ డ్రాఫ్టర్ ఇలా ఫిక్స్ చేసి ఇక్కడ దీనికి ప్యారలల్. ఇప్పుడు మీరు చూడండి, దీనికి ఇది ప్యారలల్, దీనికి ఇది ప్యారలల్. సో ఇప్పుడు నేను సింపుల్గా జస్ట్ ఈ పాయింట్ని, సపోజ్ ఇది A అనుకున్నాను, ఇది B అనుకున్నాను, ఇది C అనుకున్నాను, ఇది D అనుకున్నాను. సో A నుంచి Bకి, సో C నుంచి Dకి, దిస్ ఈజ్ ద ఓకే. సో ఇది ఎలాగా, దిస్ ఈజ్ ఏంటిది, ఈ అన్ఈక్వల్ రేడియసెస్. ఓకే, ఎక్స్టర్నల్ టాంజెంట్ టు ద అన్ఈక్వల్ రేడియసెస్. సో తర్వాత ఇప్పుడు ఎక్స్టర్నల్ టాంజెంట్ టు ఈక్వల్ రేడియసెస్. ఓకే, ఈక్వల్ రేడియసెస్. సో ఈక్వల్ రేడియసెస్ అంటే మీకు తెలుసు కదా, సేమ్ ఒకేలా ఉంటాయి రెండు సర్కిల్. సో రెండు సర్కిల్ ఎజ్యూమ్ చేసుకోండి, నేను నార్మల్గా డ్రా చేశాను. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, సో డ్రా ద ఈ రెండు ఈక్వల్ రేడియసెస్ కాబట్టి సేమ్ ఇలా మనం డ్రా అది. ఓకేనా, సో ఇది మన టార్గెట్. ఇప్పుడు మరి దీనికి ప్రతిదానికి కూడా సెంటర్ డిస్టెన్సెస్ ఇస్తాడు కదా. సో సెంటర్ పాయింట్స్ O1 లొకేట్ చేయండి. దిస్ ఈజ్ ద O1, దిస్ ఈజ్ ద O2. సో O1 to O2. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకి ఇంకేమీ అవసరం లేదు, సింపుల్గా ఇక్కడ స్ట్రైట్ లైన్స్ కొట్టేసేయండి. సో దీనికి ఇది స్ట్రైట్ లైన్, దీనికి ఇలా స్ట్రైట్ లైన్ ఎగ్జాక్ట్గా. సో నుంచి స్ట్రైట్ లైన్స్ తీసుకొని సో ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ A లొకేట్ అయింది ఈ పాయింట్ దగ్గర B లొకేట్ అయింది, ఇక్కడ C లొకేట్ అయింది, ఇక్కడ D లొకేట్ అయింది. ఓకే, సో స్ట్రైట్ లైన్స్ కొట్టేసేయండి, ఇవే ట్యాంజెంట్స్. ఇంకా దీనిలో సో కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. సో జస్ట్ ఈ కనెక్ట్ AB, కనెక్ట్ CD. సో దీస్ ఆర్ ద ట్యాంజెంట్స్. సో ఈక్వల్ రేడియసెస్ కొట్టడం ఇక్కడ జస్ట్ ఓన్లీ మనం ఇదేంటి, ఓన్లీ ఎక్స్టర్నల్ టాంజెంట్స్ కట్ చేయడానికి సెంటర్లు తీసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ పెర్పెండిక్యులర్, దీనికి పెర్పెండిక్యులర్ మినీ డ్రాఫ్టర్ని దీనికి స్ట్రైట్ చేసి ఈ లైన్ ఇలాగా చేసేస్తాం, దీని కింద వరకు చేసుకొని వచ్చేస్తాం. సో ఇక్కడ కరెక్ట్ చేసింది కదా, ఇక్కడ A దగ్గర, ఇక్కడ B దగ్గర ఈ ఎక్స్టెన్షన్ లైన్, ఈ పెర్పెండిక్యులర్ లైన్ ఇక్కడ కట్ చేసింది, ఇక్కడ కట్ చేసింది, జస్ట్ A to B, B to C. సో వెరీ సింపుల్ కన్స్ట్రక్షన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, మీకు ఎక్కువ ఎగ్జామ్లో వచ్చేది ఏంటంటే ఇంటీరియర్ tangent, that is the interior tangent. సో దీనిలో మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, సో ఇంటీరియర్ ట్యాంజెంట్ ఆఫ్, ఇప్పుడు మనం ముందు చూద్దాం అన్ఈక్వల్
రేడియసెస్. ఇది కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఏమీ కాదు. సో మీరు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి అంతే, ఇంకా అంతకన్నా ఏమీ లేదు ఇందులో. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఏమీ కాదు కానీ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. సో ఇది స్మాల్ సర్కిల్, సపోజ్ బిగ్ సర్కిల్. ఇక్కడ ఎక్స్టీరియర్కి ఇంటీరియర్కి ఇక్కడ సపోజ్ 2 రేడియస్లు ఇచ్చాము. ఒకటి, సో దిస్ ఈజ్ R1, దిస్ ఈజ్ R2 అనుకుందాం, దిస్ ఈజ్ R1 అనుకుందాం, విత్ రేడియసెస్తో మనం డ్రా చేసాం. ఇప్పుడు మరి మనం ఏం చేయాలంటే, ఇది ఇంటీరియర్ అనేసరికి ఎక్స్టీరియర్ అనేసరికి సర్కిల్ మనం ఎక్కడ చేసాం, ఇన్నర్ చేసాం. సపోజ్ దీనికి కూడా నేను ఇవి పెట్టేస్తున్నాను. సపోజ్ దిస్ ఈజ్ O2, దిస్ ఈజ్ O1. సో ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాము, సో ఇన్సైడ్ ఒక సర్కిల్ డ్రా చేసాం, ఇన్సైడ్ సర్కిల్ డ్రా చేసాం. ఎంత అది R1 - R2 అని మనం తీసుకొని చేసాం. ఇప్పుడు మరి ఎక్స్టీరియర్ కాబట్టి సో మనకు R3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే, R3 ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే R1 + R2, ఈ రెండు కలిపి మనం ఒక సర్కిల్ డ్రా చేద్దాం. ఓకే, అంటే ఇప్పుడు ఎలా వస్తుంది, ఎలా వస్తుంది, ఓకే అలా వస్తుంది. ఓకే, నేను ఐ ట్రై టు ఓకే అది మూసిపోయింది. ఓకే, ఇంటర్నల్ సర్కిల్ ఒకటి డ్రా చేస్తాను. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనకి ఏంటిది, ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు చూద్దాం. ఇది R1తో డ్రా చేసిన సర్కిల్, ఇది R2తో డ్రా చేసిన సర్కిల్. ఇప్పుడు R3తో అంటే R3 ఎంత అంటే R1 + R3తో ఇది ఒక సర్కిల్ ఇప్పుడు డ్రా చేసాం. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఇందాక నుంచి నేను మర్చిపోయింది ఏంటంటే, ఇప్పుడు జస్ట్ మనకి ఇక్కడ ఒక ఈ సెంటర్ని 2 ఇలా కలిపాం కదా. ప్రొసీజర్ అయితే సేమే, మీరు ఇంకేమీ ఆలోచించాల్సిన పని లేదు. ప్రొసీజర్ అయితే సేమే. ఇప్పుడు బైసెక్ట్ చేస్తాం. దేన్ని సెక్ట్ చేస్తాం అన్నది కూడా మీకు తెలుస్తుంది. ఓకే, బైసెక్టింగ్ O1 O2ని, O1 O2ని. సపోజ్ ఇక్కడ ఇంకా సింపుల్, సపోజ్ ఇది 80 90 అన్నాడు అంటే ఎగ్జాక్ట్గా మీరు హ్యాపీగా సెంటర్ పాయింట్ తీసేసుకోండి. ఇక్కడ ఏమీ డౌట్ ఏమీ లేదు, జస్ట్ సెంటర్ పాయింట్ తీసేసుకోండి. సో సెంటర్ పాయింట్ తీసుకొని, లేకపోతే బైసెక్టింగ్ ప్రొసీజర్ అది సపోజ్ ఇది 80 అన్నాడు అనుకోండి 40 తీసేసుకోండి, 90 అన్నాడు అనుకోండి O1 to సెంటర్ డిస్టెన్స్ O1 to 45 తీసుకోండి, 100 అన్నాడు అనుకోండి 50 తీసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. లేకపోతే మన స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటి, బైసెక్టింగ్. సో బైసెక్టింగ్ చేస్తున్నాం. ఓకే, బైసెక్ట్ చేసుకొని సో మనం ఒక మిడ్ పాయింట్ని మనం తీసుకున్నాం. దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్ అనుకుందాం. మిడ్ పాయింట్ తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాం. ఇది నేను ఫ్రీ హ్యాండ్ సర్కిల్ డ్రా చేస్తాను, ఇంకెందుకంటే ఈ సర్కిల్స్ అన్నీ ఎక్కువైపోతాయి, ఒకదానిలో ఒకటి క్లోజ్ అయిపోతున్నాయి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక ఫ్రీ హ్యాండ్ సర్కిల్ ఒకటి డ్రా చేస్తున్నాను. ఓకే, ఇది సరిగ్గా కలపలేకపోయాను. ఓకే, ఫ్రీ హ్యాండ్ సర్కిల్ ఒకటి నేను డ్రా చేశాను. ఓకే, చూడండి ఇప్పుడు ఏమైంది. ఇప్పుడు ఈ సర్కిల్ ఇప్పుడు దేన్ని కట్ చేయాలి, ఇందాక నేను చేసినప్పుడు ఇంటీరియర్ సర్కిల్ని ఎక్కడ కట్ చేసిందో దాన్ని ఎక్స్టెన్షన్ చేసాం. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజరే. ఇక్కడ ఇంటీరియర్, ఇప్పుడు ఎక్స్టీరియర్ సర్కిల్ని, ఇంటీరియర్ సర్కిల్ ఇది ఇంటీరియర్ కాబట్టి ఎక్స్టీరియర్ సర్కిల్ని ఎక్కడ కట్ చేసిందండి, జాగ్రత్తగా చూడండి. ఎక్స్టీరియర్ సర్కిల్ని ఎక్కడ కట్ చేసింది, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర కట్ చేసింది, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర. మనకి మెయిన్ సర్కిల్ ఇది, కానీ R1 + R3ని ఇది ఎక్కడ కట్ చేసింది అన్నది మనకు తీసుకోవాలి. సో ఇంక ఈ పాయింట్లు మీకు అర్థమైపోయాయి. దిస్ ఈజ్ P అనుకుందాం. ఓకే, దిస్ ఈజ్ P, దిస్ ఈజ్ Q. ఓకే, ఈ పాయింట్స్ అర్థమైపోయాయి. సో దెన్ మనం ఏం చేస్తున్నాం, ఇందాక ఏం చేస్తున్నాం, O1 నుంచి Qకి ఒకటి డ్రా చేసాం. సో O2 నుంచి ఇది ఒకటి డ్రా చేసాం. సో దీనికి ప్యారలల్ లైన్ ఇక్కడ సేమ్ మినీ డ్రాఫ్టర్ ఇక్కడ ఇలా ఫిక్స్ చేయండి. ఆ మినీ డ్రాఫ్టర్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి, ఈ లైన్ ఇలా కొట్టండి, ఇలాగ ఒక లైన్, ఇలా ఒక లైన్, అంతే. ఇక్కడ మినీ డ్రాఫ్టర్ ఫిక్స్ చేయండి, ఇక్కడికి తీసుకొచ్చి అలా చేయండి. అలాగే ఇక్కడ మినీ డ్రాఫ్టర్ ఇలా ఫిక్స్ చేయండి, ఇక్కడ తీసుకొచ్చి ఇలా. సో ఇది ఇలా కాబట్టి ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా కాబట్టి ఇది ఇలా వస్తుంది. ఓకే, సో సేమ్ చూడండి, నేను ఇప్పుడు డ్రా చేస్తున్నాను. సపోజ్ దీన్ని ఇలా తీసుకొని వచ్చి ఈ లైన్ నేను సో ఇక్కడ ఇలా డ్రా చేస్తాను. సో ఈ లైన్ని నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ ఉన్న లైన్ని, దట్ ఈ O1 నుంచి P ఉన్న లైన్ని ఇక్కడికి నేను ఇలా ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ అనదర్ లైన్ నేను చేస్తున్నాను. ఓకే, నేను
చిన్న మిస్టేక్లో చేశాను. సో దీన్ని O1 నుంచి Pని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, నేను సో దీనికి ఇది ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ APQRS అనుకుందాం, RS. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడో పాయింట్ వచ్చింది, ఇక్కడో పాయింట్ వచ్చింది. చూడండి, రివర్స్, ఇది ఇంటీరియర్ కాబట్టి రివర్స్ చేయాలి. దీనికి ప్యారలల్ లైన్ ఇక్కడ డ్రా చేశాను, దీనికి ప్యారలల్ లైన్ ఇక్కడ డ్రా చేశాను. గుర్తుపెట్టుకోండి, ఇందాక ఏమైంది, దీనికి ప్యారలల్ లైన్ ఎక్కడ, అది ఎక్స్టీరియర్, బట్ దీనికి ఇక్కడ ప్యారలల్ లైన్. ఓకేనా, సో లైన్స్ డ్రా చేసి జస్ట్ కనెక్ట్. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి పాయింట్స్ ఏవండి, ఇక్కడ చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే, చాలామంది చేసే మిస్టేక్ ఏం చేస్తారంటే ఇలా డ్రా చేసేస్తారు. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డ్రా చేసేస్తారు, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డ్రా చేసేస్తారు. కానీ ఈ సర్కిల్ మనకి నాట్ వ్యాలిడ్ సర్కిల్. సో R3 మనం డ్రా చేయాల్సింది ఇక్కడ. సో ఇప్పుడు మనం పాయింట్స్ పెట్టాల్సింది, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు R నుంచి Dకి ఒక లైన్ నేను మళ్ళీ ఇప్పుడు డ్రా చేస్తాను. సో R to D. సో దిస్ ఈజ్ D అనుకోండి, దిస్ ఈజ్ E అనుకోండి. ఈ పాయింట్స్ ఇప్పుడు దిస్ ఈజ్ ఓకేనా. సో జాగ్రత్తగా చూడండి. ఇది ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి మనకు బాగానే, ఇప్పుడు మనం ప్యారలల్ లైన్స్ ఇవి పట్టుకొని దీన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశాను, దీన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశాను. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇంటర్నల్ ట్యాంజెంట్స్ డ్రా చేయాల్సింది ఇక్కడ. సో అందువల్ల ఈ పాయింట్ ఇక్కడ ఎక్కడ కట్ చేసిందో చూసుకొని ఇప్పుడు దానికి మనం డ్రా చేయాలన్నమాట. సపోజ్ ఇక్కడ ఇంటీరియర్ కాబట్టి సపోజ్, సో దిస్ ఈజ్, సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇది పట్టుకొని ఈ PQని ఇలా కొట్టేస్తారు. సో ఇది మన సర్కిల్ కాదు, మన సర్కిల్స్ ఇవి. ఓకేనా, సో మళ్ళీ ఇక్కడ ఒక లైట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన సర్కిల్ ఇది. ఓకే, ఇది ఒక సర్కిల్, ఇది ఒక పెద్ద సర్కిల్. సో ఇప్పుడు మనం R1 + R2 అని ఇంకో సర్కిల్ మనం ఇలా డ్రా చేసాం, ఇంకో సర్కిల్ డ్రా చేసాం. సో సర్కిల్ డ్రా చేసి ఇది సెంటర్ లైన్ మనం మామూలుగా తీసుకుందాం. సో సర్కిల్ డ్రా చేసి దీన్ని బైసెక్ట్, ఈ లైన్ O1 O2ని బైసెక్ట్, సెంటర్ డిస్టెన్స్ ఇక్కడ తీసుకొని ఇంకో సర్కిల్ మనం డ్రా చేస్తాం. సో ఇంకో సర్కిల్ ఏంటంటే ఇలా, ఇలా మనం డ్రా చేసాం. ఇప్పుడు ఇది ఎక్కడ కట్ చేసిందో ఇక్కడ మనం చూసుకోండి, దీన్ని ఇక్కడ కట్ చేసింది, ఇక్కడ కట్ చేసింది. సో ఇప్పుడు ఈ లైన్ని ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలి, సో ఇలా ఒక లైను మనం డ్రా చేసాం, ఇలా ఒక లైను. సో దీనికి ప్యారలల్గా ఇక్కడ డ్రా చేసాం, దీనికి ప్యారలల్గా ఇక్కడ డ్రా చేసాం. సో దీనికి ప్యారలల్గా ఇక్కడ డ్రా చేసాం. సో ఈ రెండు లైన్లు, సో ఈ రెండు లైన్లు ఇక్కడ సపోజ్ ఇది A, ఇది B అనుకొని ఇక్కడ దిస్ ఈజ్ C, దిస్ ఈజ్ D. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, A నుంచి Cకి, సో B నుంచి Dకి. సో దీస్ ఆర్ ద tangents, that is interior. Okay, interior tangents. సో ఇంటీరియర్ ట్యాంజెంట్స్లో అవుటర్ది కూడా సేమ్ అలాగే వస్తుంది. ఇంటీరియర్ ట్యాంజెంట్స్లో అవుటర్ది కూడా, సో ఇంటీరియర్ ట్యాంజెంట్స్లో ఈక్వల్ రేడియస్ కూడా వెరీ సింపుల్ అండి. ఇది కూడా ఇప్పుడు ఏంటంటే మనకి ఇంటీరియర్ ట్యాంజెంట్స్ది సపోజ్, సో రెండు ఈక్వల్ సర్కిల్స్, సో ఈక్వల్ సర్కిల్స్ తాలూకా, సో ఇది మనం ఇక్కడ అంతా ఈక్వల్గానే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, నార్మల్గా ఇప్పుడు దీని సెంటర్ ఒకటి తీసుకోండి, దీని సెంటర్ ఒకటి తీసుకొని బైసెక్ట్ చేసాం. అంటే మనం ఎలా బైసెక్ట్ చేస్తే సో ఇది ఎలా వస్తుంది కదా, ఇది సో మనం బైసెక్ట్ చేస్తే ఇంక నేను ఇంకా లైన్స్ కలపటం లేదు. సో చూసుకోండి, సో ఆ లైన్ ఇది ఎలా కలిపితే ఇది వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే అనదర్ బైసెక్షన్ చేయండి మళ్ళీ. ఇప్పుడు దిస్ ఈజ్ O, ఒక్క నిమిషం, సపోజ్ క్లోజ్ చేశాను. దిస్ ఈజ్ O1, దిస్ ఈజ్ O2. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ దీన్ని మళ్ళీ ఎగైన్ చేస్తున్నాను. సో ఎగైన్ నేను దిస్ ఈజ్ O3. సో O1 O3ని ఒక బైసెక్ట్ అయింది. సో O1 O2ని
బైసెక్ట్ చేశాను. బైసెక్ట్ చేస్తే O1 O3 ఒకటి వచ్చింది, O3 O2 ఒకటి వచ్చింది. మళ్ళీ వీటిని మళ్ళీ బైసెక్ట్ చేస్తున్నాను, అంటే వీటిని కూడా బైసెక్ట్ చేస్తున్నాను. బైసెక్ట్ చేస్తే ఎలాగ వస్తుందండి, ఎక్కడికి వస్తుంది. సపోజ్ ఇక్కడికి ఒక పాయింట్, సపోజ్ ఎక్కడికి ఎలా వచ్చింది, ఇది కూడా ఇంకో పాయింట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, దీంతో ఇలా ఒక సర్కిల్ డ్రా చేశాను, దీంతో ఇలా ఒక సర్కిల్ డ్రా చేశాను. సర్కిల్ డ్రా చేసినప్పుడు ఇప్పుడు నాకు పాయింట్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. దిస్ ఈజ్ ఏ బి అనుకున్నాం, ఇదో పాయింట్, ఇది ఓకే, దిస్ ఈజ్ సి, దిస్ ఈజ్ డి, CD. So just I draw this. So A2, ఓకే. సో దీస్ ఆర్ ద ఇంటీరియర్ ట్యాంజెంట్స్. సో ఇక్కడ మీకు ప్రొసీజర్ అర్థమైంది కదా. ఇక్కడ నేను ఏం చేశాను, 2 సర్కిల్ తీసుకున్నాను. సో 2 సర్కిల్ తాలూకా సెంటర్ డిస్టెన్స్ ఎంతో ఇస్తాడో మనకు 80 అన్నాడు అనుకుందాం. 80 అంటే ఎగ్జాక్ట్గా 40కి ఇక్కడ తీసుకుంటాం. 40 తీసుకొని మళ్ళీ దీన్ని ఇక్కడ 20 పెడుతున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి ఈ సెంటర్ డిస్టెన్స్ ఒకటి బైసెక్ట్ చేశాను, అలాగే మళ్ళీ దీన్ని రెండోసారి బైసెక్ట్ చేసుకొని దీంతో ఒక సర్కిల్ డ్రా చేశాను, అలాగే దీంతో ఒక సర్కిల్ డ్రా చేశాను. ఈ సర్కిల్స్ ఈ పాయింట్స్ని ఎక్కడ కట్ చేసేవి తీసుకొని, సో ఈ పాయింట్ల నుంచి నేను డైరెక్ట్గా అదే నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను. సపోజ్ ఇక్కడ చూసుకుంటే, సపోజ్ ఇక్కడో సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ తాలూకా సెంటర్ డిస్టెన్స్ ఏదో ఇచ్చాను. సో దీనికి ఈ లైన్ని, సో O1 O2ని మళ్ళీ మనం O3 చేసాం. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం, ఈ రెండాటిని సెంటర్, సపోజ్ ఇదో సెంటర్ వచ్చింది. ఈ సెంటర్ని చేసుకొని మనం సో ఒక సర్కిల్ డ్రా చేసాం. ఈ సెంటర్ని చేసుకొని ఒక సర్కిల్ డ్రా చేసాం. ఇప్పుడు ఏ పాయింట్లు కట్ అయ్యాయో చూసుకోండి. దిస్ ఈజ్ ABCD. సపోజ్ దిస్ ఈజ్ A, దిస్ ఈజ్ B, దిస్ ఈజ్ C, దిస్ ఈజ్ D. సో జస్ట్ డ్రా ఎ లైన్. Okay. So these are the interior tangents of equal circle radius. Okay. So I think దీంతో మనకి ఈ అనుకున్న టాపిక్ కవర్ అయ్యింది అనుకుంటున్నాను. సో మనకు ఒక పాయింట్కి సర్కంఫరెన్స్ మీద ఉన్న ఒక పాయింట్కి ఎలా ట్యాంజెంట్ డ్రా చేయాలి, అలాగే ఈ సర్కిల్ అవుట్ సైడ్ ఎక్కడైనా ఒక పాయింట్ ఉంటే సో ఆ పాయింట్ నుంచి ఎలా ఈ ట్యాంజెంట్స్ డ్రా చేయాలి, అలాగే ఎక్స్టీరియర్ ట్యాంజెంట్స్ ఎలా డ్రా చేయాలి, అలాగే అన్ఈక్వల్ రేడియసెస్కి, అలాగే ఇంటీరియర్ ట్యాంజెంట్స్ అన్ఈక్వల్ రేడియస్కి ఇవంతా కూడా చేసాం. సో ఇది మరీ కాస్త అర్థం కావాలంటే మీరు 1-2 సార్లు చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.